ఈ మధ్యకాలంలో తెలంగాణలో కులాల గురించి, జాతుల గురించి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. రకరకాల ప్రసంగాలు వినిపిస్తున్నాయి. రకరకాలుగా కామెంట్స్ కూడా వస్తున్నాయి. కులాల గురించి, జాతుల గురించి. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు అంటే 2014కు ముందు అసలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వృత్తులకు అతీతంగా అన్ని వర్గాలు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు తమ కులాలను, మతాలను, వృత్తులను లేకపోతే ఏదైనా అన్నిటినీ వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రం రావాలన్న ఏకైక ఆకాంక్షతో కలిసిమెలిసి పనిచేశారు. కలిసికట్టుగా పనిచేశారు. సరే, తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా కులాలకు సంబంధించిన వ్యవహారం ఎంతగా ముదిరిపోయిందో, ఏ రకంగా కులాల పరంగా విభజన జరిగిపోయిందో ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. కుల సంఘాలు అండ్ ఆయా కులాలకు సంబంధించిన భవనాలు వీటన్నిటికి సంబంధించిన పరిణామాలు గమనిస్తే కులాలన్నీ ఒకటిగా ఉండకూడదనో, లేకుంటే కులాల మధ్య ఐక్యత ఉండకూడదనో రకరకాల కాన్సెప్ట్తోనే వ్యవహారం అంతా నడిచింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో జరిగిన వ్యవహారాలు. ఇప్పటిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ ఎన్నికల ప్రచార సభలో, మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో జాతిపిత అనే దానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మా జాతి గురించి మాట్లాడతావా, అసలు నువ్వెంత అని దాకా మాజీ ఎమ్మెల్సీ కవిత వెళ్ళిపోయింది. అంటే ఆమె వెలమ జాతి గురించి ఆమె మాట్లాడింది. అంటే వెలమల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడకపోయినా ఆమె ప్రస్తావించింది. అంటే వెలమ జాతి గురించే రేవంత్ రెడ్డి మాట్లాడాడని, వెలమల జాతికి కేసీఆర్ పిత అనే ఒక ఆ ధోరణితో సీఎం వ్యాఖ్యానించినట్టుగా కవిత మాట్లాడింది. అయితే కొంతమంది కులాల గురించి మాట్లాడినప్పుడు మనకు నిజంగానే హాస్యాస్పదంగా అనిపిస్తుంది కొంతమంది మాట్లాడితే. సరే, నేను ఇప్పుడు ఒక ఆడియో వినిపిస్తాను. ఆ ఆడియో వినిపించిన తర్వాత మనం దానికి సంబంధించిన విశ్లేషణ చేయొచ్చు. హైదరాబాద్లో చదువుకున్నా, అమెరికాలో కూడా చదువుకున్నా. నేను మీకు ఒక చిన్న ఉదంతం కూడా చెప్పాలి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి మాకు నిజంగా కూడా కులం గురించి ఎక్కువ అవగాహన ఉండదు. నేను నిజాం కాలేజీలో చదువుకున్నా హైదరాబాద్లో. నాకు ఒక దోస్తుండే, వాని పేరు సునీత్. వాడు ఒక రోజు నా దగ్గరకు వచ్చిండు. అరే వాడు నేను రోజు మంచిగా బండి మీద తిరుగుతుంటే, సినిమాలు పోతుంటే, షికారులకు పోతుంటే, తినేదందుకు రెస్టారెంట్లు కాలేజ్ పోరగాళ్ళు ఏమేమి చెప్తారో అవన్నీ చేసినాం. రోజు తిరుగుతుంటే ఒక రోజు వచ్చి వాడు కాగితం ఇచ్చిండు నా చేతి. బాగా నన్ను వినాల జర. వచ్చిండు, కాగితం ఇచ్చిండు. ఇచ్చి అరే మా అక్కకు, అప్పుడు కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రి, కాగితం ఇచ్చిండు, చేతిలో పెట్టిండు. పెట్టి మా అక్కకు ఏదో కాల్ లెటర్ వచ్చిందిరా, కేసీఆర్ గారు చెప్తే ఉద్యోగం వస్తుందట, మా అక్కకు ఉద్యోగం ఇప్పిమని నేను వచ్చి అడుగుతా అన్నాడు. నువ్వెందుకు రావచ్చు, నేనే చెప్తాది అని చెప్పి కాగితం తీసుకొని నేను పోయినా. ఇంటికి పోయి సార్కి ఇచ్చిన, ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఉద్యోగం వస్తుందట మీరు చెప్తే అని చెప్పి ఇచ్చిన. ఇస్తే ఆయన వాళ్ళ పిఎన్ పిలిచిండు, వెంకటనారాయణ అని సిద్దిపేట ఆయన ఉంటాడు అని చెప్పి ఇచ్చిన. ఇస్తే ఆయన వాళ్ళ పిఎన్ పిలిచిండు, వెంకటనారాయణ అని సిద్దిపేట ఆయన ఉంటాడు పిఏ. ఆయనను పిలిచి వెంకటనారాయణ చూడవే అని ఇచ్చిండు. ఆ వెంకటనారాయణ కరెక్ట్గా 15 నిమిషాలకు మల్లూరికి వచ్చిండు నా దగ్గరికి. బాబు ఇది ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టు, మరి మీ దోస్తుదే కులం అన్నాడు. ఇక మీరు నమ్మితే నమ్మురు, లేకపోతే లేదు. మా దోస్తుదే కులమో నాకు ఎరకలేదు. వాడు క్రిస్టియన్ అని తెలుసు, ఎందుకంటే వాళ్ళ ఇంటికి క్రిస్మస్ పోతుంటే మంచిగా కేకులు బీకులు పెడితే బ్రహ్మాండంగా జోరుగా తింటుంటే కాబట్టి వాడు క్రిస్టియన్ అని తెలుసు. ఎస్సీ అని తెలియదు, బీసీ అని తెలియదు, ఓసీ అని తెలియదు. నేను మనకి ఫోన్ చేసిన, అరే సునీత్ ఇది ఎస్సీ బ్యాక్లాగ్ పోస్ట్ అట, మరి మీరు ఏంటిదిరా ఎస్సీ అన్న. అవునరా మేము ఎస్సీలమే అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, బానన్నా మనకు నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రపంచంలో ఉన్నాయి 2 కులాలు, ఉన్నోడు లేనోడు. అంతే తప్ప ఇవన్నీ మనం పుట్టించుకున్న కథలు. దేవుడు మనిషిని పుట్టించిండు. దేవుడిని ఒక్కొక్కరు ఒక్కో రూపంలో చూడొచ్చు. ఒకడు రాముడు అనొచ్చు, ఒకడు కృష్ణుడు అనొచ్చు, ఒకడు అల్లా అనొచ్చు. రైట్. ఇప్పుడు ఈ వాయిస్ మీ అందరికీ అర్థమై ఉండాలి ఎవరు మాట్లాడి ఉంటారని. కేటీఆర్ మాట్లాడాడు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని ఏళ్ల కిందట చేసిన వ్యాఖ్యలు ఇవి. అంటే కులానికి సంబంధించి తాను చదువుకునే రోజుల్లో తన క్లోజ్ ఫ్రెండ్
కులం ఏమిటో తనకు తెలియదు అని చెప్పాడు ఆయన. సో సీన్ కట్ చేస్తే ఇది తెలంగాణ బహుశా రావడానికి ముందో వచ్చిన తర్వాత మనకు తెలియదు. బట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే మరి కులాల పట్ల లేకపోతే వాళ్ళ పట్ల అంటే ఏ కులం వాళ్ళైనా సరే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు ఫైనల్గా చివర్లో ఈ ప్రపంచంలో ఉన్నోడు లేనోడు రెండే కులాలు ఉన్నాయి అని చెప్పాడు ఆయన. చాలా ఆధునికంగా మాట్లాడాడు ఆయన. అంటే డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు ఇదే కాన్సెప్ట్ అని చెప్పింది. కానీ మనం ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ హరీష్ రావు తదితరులంతా మంత్రులైన తర్వాత జరిగింది ఏమిటి? ఆ 10 ఏళ్లలో ఆయన చెబుతున్నట్టుగా మరి నిజంగానే మరి పట్టించుకోవాలి ఆయన. మరి కేటీఆర్ ఎందుకు పట్టించుకోలేదు? నేరేళ్లలో అక్రమంగా ఇసుక రవాణా జరుపుతున్న వాహనాల కింద పడి కొంతమంది చనిపోతున్న పరిస్థితుల్లో రెగ్యులర్గా అటువంటి ఘాతుకాలు జరుగుతున్న సందర్భంలో ప్రజలు, యువకులు, దళితులు ఎక్కువగా తిరగబడితే వాళ్ళను అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టి ఎన్ని రకాలుగా హింసించారో ఆ సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. నేరెళ్ళ తర్వాత 2014 to 2023 వరకు ఆల్మోస్ట్ దళితులు అనే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లను కానీ అత్యంత అవమానకరంగా వాళ్లకు అప్రాధాన్య పోస్టులు ఇచ్చారు. తమకు అత్యంత అప్రాధాన్య పోస్టులు ఇచ్చారనే ఆగ్రహంతో కొంతమంది వీఆర్ఎస్ కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో విద్యా కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్న ఆకునూరి మురళి గురించి మాట్లాడాలంటే ఆయన ఏం చేసింది ప్రభుత్వం? భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా ఆయనకు సక్సెస్ గ్రాఫ్ ఉంది, బాగా పనిచేసినట్టుగా ప్రభుత్వం అప్పుడే ప్రశంసలు గుప్పించింది. అటువంటిది ఆయన తీసుకెళ్ళి రాజకీయ కారణాలతోనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వేసింది. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఏం పనులు ఉంటాయో మనం సులభంగా గమనించవచ్చు. పురావస్తు శాఖలో ఆకునూరి మురళి వంటి ఒక టాలెంటెడ్ ఐఏఎస్ అధికారిని వేశారు. దాంతో ఆయన వీఆర్ఎస్ తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనను ఆ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు అడ్వైజర్గా తీసుకుంది. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఆయన సర్వీసెస్ను తీసుకుంటోంది. అలాగే అప్పట్లో విజయ్ కుమార్ అనే ఐఏఎస్ అధికారిని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి దాదాపు 6 నెలల పాటు ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకోవాల్సి వస్తే చాలా ఘోరాలు జరిగాయి. దళిత అధికారులకు అత్యంత అన్యాయం జరుగుతోందని, అంటే పోస్టింగ్స్లో, బదిలీల్లో, ప్రమోషన్స్లో అవమానాలు జరుగుతున్నట్లుగా 21 మంది దళిత అధికారులు ప్రభుత్వానికి ఒక లేఖ రాసినట్లుగా కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇది అరౌండ్ 2021 అనుకుంటాను, బహుశా 21-22 ఆ ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగాయి. అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిన అధికారులకే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం, అసలు తెలంగాణకు సంబంధించిన వాళ్లను అధికారులను పూర్తిగా చెత్తబుట్టలు పారేయడం, లేకుంటే ప్రాధాన్యం లేని పోస్టులలో పారేయడం, నెలల తరబడి సంవత్సరాల తరబడి పోస్టింగ్స్ ఇవ్వకుండా చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో వీటికి కేటీఆర్ జవాబు చెప్పాలి. ఎందుకంటే కేటీఆర్ మాట్లాడేది మనం విన్నాం. ఆయన ఎప్పుడు మాట్లాడనేది కాదు ఇక్కడ. ఆ మాట్లాడిన దాంట్లో కంటెంట్ ఏమిటి? నాకు కులం లేదు, మతం లేదు, నాకు దేవుడు లేడు అనే విధంగా మాట్లాడాడు ఆయన. చాలా అద్భుతంగా మాట్లాడాడు. బట్ ఎప్పుడైతే మీరు పరిపాలనకు వచ్చారో, మీకు ప్రజలు పరిపాలన చేయమని మీకు పట్టం కట్టారో, మీరు చేసింది ఏమిటి? మీరు దళితుల పట్ల ఎట్లా వివక్ష చూపారు? అట్లాగే మీ సామాజిక వర్గం పట్ల ఇప్పుడు ఏదైతే కవిత గారు మాట్లాడుతున్నారో, వెలమ జాతికి ఏ విధంగా ప్రాధాన్యం ఇచ్చారో, అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకో డిపార్ట్మెంట్ XYZ
రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఆ కులం వాళ్ళే, ఆ సామాజిక వర్గం వాళ్ళే ఎందుకు పెత్తనం చెలాయించగలిగారు, ఎట్లా పెత్తనం చెలాయించగలిగారు? అన్లెస్ ఐదర్ కేసీఆర్ ఆర్ కేటీఆర్ ఆ స్థాయిలో వాళ్ళ సపోర్ట్ లేకుండా అటువంటి పరిస్థితి ఎందుకు జరిగిందో మరి కేటీఆర్ జవాబు చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.